ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. హలో, 9 o'clock అపాయింట్మెంట్ నాది. సార్, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందంట, మీరు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? 4 years బ్యాకే నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో వెయిట్ చేసేంత విలువైంది ఏదీ లేదని. ఐ హేట్ వెయిటింగ్. అయినా అక్కడ వెయిట్ చేయకూడదనే కదా నేను ముందు అపాయింట్మెంట్ తీసుకుంది. నాకైనా పిచ్చా? నేను ముందు వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎవరి పిల్లబత్తాయి? హాయ్, ఐమ్ అర్జున్. నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఐటీలో జాబ్, పర్సు నిండా డబ్బులుంటాయి, కానీ కంటి నిండా నిద్ర ఉండదు. ప్రేమించడానికి అమ్మాయి దొరకదు, దొరికినా పెళ్లి చేసుకోవడానికి లీవ్ ఉండదు. ఫోన్ నిండా ఫ్రెండ్స్ నెంబర్లు ఉంటాయి, కానీ మాట్లాడటానికి వీలుండదు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, అది భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది. యామ్ ఐ రైట్? రాంగ్. అసలు పేషెంటే నేను కాదు. మరి పేరు కిషోర్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. వీడేంటి పిచ్చి బత్తాయిలా ఉన్నాడు? ఏంటి భయ్యా, ఎక్కడ బయలుదేరావు? నన్ను నమ్మండిరా, నాకు పిచ్చి లేదురా. అదే నాకు పిచ్చలేదు, నేను రాలేదా? మూసుకొని కూర్చో. నీకు నాకు కంపారిజన్ ఏంట్రా బేవకూఫ్? తెలుసుకోలేదు, నీకు పిచ్చలేదు, నాకు పిచ్చలేదు. ఇటీ రెండెందుకు? తర్వాత చెప్తా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఈ మధ్య వాళ్ళ బ్రదర్ కూడా పోయాడా? వెళ్ళాడు అమెరికా. ఓహో. అప్పటి నుంచి ఇక మీరేం చెప్పకండి. మీరు ఏం చెప్పకండి. రే పిచ్చి బత్తాయి, ఇటు. ఆ అమ్మాయి పేరేంటి? అబ్బబ్బబ్బా, మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. చెప్పు, ఆ అమ్మాయి పేరేంటి? ముంతాజ్, ఇలియానా నడుము, తమన్నా పొట్టు, సమంత స్మైల్, కాజల్ అగర్వాల్ కలర్. కత్తి ఫిగర్ కదా సిస్టర్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. మా ఇద్దరిది ఒకటే ఆఫీస్ తెలుసా? ఆపోజిట్ క్యూబికల్ కూడా. క్యూబికల్ అంటే నీకు తెలియదేమో, ఆపోజిట్ కూర్చుంటాం. ఇద్దరం ఎంత సింక్ తెలుసా? తెలీదు. తెలుసుకో. సూపర్. ఇస్కేతో మరి ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ చెప్పేచ్చుగా. అది చెప్పడానికి ఓ రోజు డిన్నర్కి రమ్మన్నాను. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ కమ్ అవుట్ ఫర్ లంచ్ కమ్ డిన్నర్? ష్యూర్ అంకుల్. సారీ. ఒక అమ్మాయి అంకుల్ అంటే నేను అయిపోతారా? కరెక్టే సార్, ఒక అమ్మాయి అంటే ఇలా అవడం తప్పే. కాకపోతే భయ్య అని 9 మంది అంకుల్ అన్నారు, 5 బాబాయ్ అన్నారు, 2 బ్రదర్ అన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం ఓకే అన్నారా? అద్దంలో మొక్క చూసుకోమన్నారు. అప్పటి నుంచి భయ్య మందు మొదలెట్టాడు. ఆఫీస్ వాళ్ళు పొమ్మన్నారు, పబ్ వాళ్ళు రమ్మన్నారు. డ్రగ్స్కి అలవాటయ్యాడు. ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు, డోర్ బెల్ కూడా రెస్పాన్స్ లేదు. అందుకే ఒకరోజు రూమ్ ఏంటి అది చీకటిగా ఉంది, కరెంట్ పోయిందా ఏంటి, స్విచ్ ఆన్ చేయి. వద్దు భయ్యా, లైట్ చేయొద్దు ప్లీజ్. పదరా. ఏమని భయ్యా? వాడు లేచిపోతాడు. ఎవడు లేచిపోతాడు? లోపల ఉన్నాడు. లోపల ఎవరు లేరే? అరే ఏంటి భయ్యా, లోపల అంటే రూమ్ లోపల కాదు, నా లోపల. లోపల వాడు టైట్ స్లీపింగ్, అవుట్ సైడ్ నేను గేట్ కీపింగ్. అప్పుడప్పుడు వాడు మైండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఏమంటాడు? వాడికి లైఫ్ నచ్చలేదంట, వాడికి చాలా కోపం వస్తుందంటాడు. అగరొత్తులు వెలిగించమంటాడు, కత్తుతో పొడుచుకోమంటాడు, ప్లేట్తో కోసుకోమంటాడు. ఇవన్నీ ఆడే చెప్తున్నాడా? అవునరా, ఎప్పుడు దూరాడో ఏంటో తెలియదు. ఐ ఫీల్ లైక్ స్టఫ్డ్ బరీటో. చాలా ప్రాబ్లంగా ఉంటుంది తెలుసా, నరకం. ఇదంతా ఓకే, కానీ వాడు నీళ్ళు దూరాడే నీకెలా తెలిసింది? ఏంటి క్వశ్చన్స్ అడుగుతావురా? అటు చూడు. బిడ్డా జాగ్రత్త, నీ లోపల ఒకడున్నాడు. ఇంట్లోపల ఎవరు లేరు, బయటకు వెళ్ళు. నీ ఇంట్లో కాదు బిడ్డా, నీ ఒంట్లో ఉన్నాడు. నా లోపల హౌ? గొంతిక వినిపిస్తాది, శరీరం వణుకుద్ది, కృషించిపోతావు.
నీ లోపల ఒకడున్నాడు. పలుకు పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు 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 జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు. అంటే మీరు ఒక్కరు కాదు. బుడబొక్కలోడు చెప్తే నమ్మేస్తావా? నువ్వు చెప్తే నమ్మట్లే. ఆడికి నాకు పోలికేంటి? మన ఇద్దరం పిచ్చి ఆసుపత్రిలోనే కదా ఉంది. పిచ్చి. ఇప్పుడు మాట్లాడితే మీరా రెండోవాడా? నేనే రెండోవాడు. మరి ఒరిజినల్ అది నేనే కదా. మరి ఇంతకుముందు రెండోవాడు అన్నావు. అది వాడంటాడు. వాడేవాడు? రెండోవాడు. అది లోపల ఉన్నాడు. అంటే మీరు ఒరిజినల్? టేక్ ఏ వైల్డ్ గెస్. మీకేమనిపిస్తుంది? జస్ట్ డైలీ ఫోన్ చేసి పిచ్చి ఆసుపత్రి అడ్రస్ కనుక్కోవాలనిపిస్తుంది. ఇదే కదా పిచ్చి ఆసుపత్రి. పిచ్చి. అమ్మదానమ్మ బత్తాయో. ఈ ఫ్యాన్ ఏంట్రా? పోర్టబుల్ రీఛార్జబుల్. లోపల రోడ్కి పాప మడికి గాలాట్లేదు తెలుసా? బ్రదరు నాకు హెల్ప్ చేస్తావా? నీ లోపల లోపలేసి నువ్వు బయటికి వెళ్తావా? షూర్, విత్ ప్లెజర్. మరి ఫ్యాన్ ఇంత చిన్నదానికే కన్ఫ్యూజ్ అయిపోయారు. మీరు డాక్టర్ ఏంటని. అలా అనొద్దు, తప్పమ్మా, తప్పు. 30 years ఇండస్ట్రీ అంట. చూడడానికి పిచ్చి డాక్టర్లా ఉన్నాడు. చాలా పిచ్చిగా ఉన్నాడు. అదే నేను చెప్పేది. మళ్ళీ రిపీట్ చేస్తే బట్టి మావాడు పరిస్థితి ఏంటి డాక్టర్? బాగా ముదిరిపోయింది. అడిగి బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు. హలో, ఏ క్షణానైనా బటన్ నొక్కేయచ్చు. మీరు కొంచెం తొందరగా మందులు రాస్తే. మీరు డబ్బులు ఇస్తే. ఆల్రెడీ ఇందాక బయట కట్టాం కదండి. అది బయట ఉన్నోడికి. ఆ లోపల ఓ బత్తాయి ఉంది కదా, దానికి ఎవరిస్తారు డబ్బులు? నువ్వు రావాల్సింది ఇక్కడ కాదు స్వామి, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి. మహిషాసురమర్దిని ఆలయానికి పో. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. కేరళ పో. కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి పో. అయ్యో, మీరు ఇక్కడ ఉన్నారా? ఇంటి పడిపోయింది దేవుడా. భయ్యా, మందులు కొరకు భయ్యా. డబుల్ వేస్ట్. అవాయిడ్ క్యాష్ బ్యాక్. భయ్యా, నేను రావాల్సింది ఇక్కడ కాదు, కేరళ మహిషాసుర మర్దిని టెంపుల్కి వెళ్ళాలి. టెంపులా? కావాలంటే చూడు. కనిపించిందా? సారీ, లోపల ఉన్నోడు కొంచెం నాటి. ఇది ఇందా గూగుల్ సెర్చ్ చేశాను. అది కేరళలో ఒక కేవ్ టెంపుల్. అక్కడ ఆత్మలను ట్రీట్ చేస్తారంట. చాలా చీప్గా. 100% గ్యారంటీ, లైఫ్ లాంగ్ వారంటీ కూడా. ఇది ఎవరు చెప్పారు నీకు? ఇందాక స్వామీజీ చెప్పాడు. స్వామీజీయా? ఏడి పిచ్చోళ్ళు చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఇడియట్స్. నువ్వు వెళ్ళి మందులు తీసుకో. రేయ్, మహిషాసుర మర్దిని టెంపుల్కి వెళ్ళా. నాకు మందులు వద్దుమే, నాకు బ్లేడ్ కావాలి, కోసుకుంటా. భయ్యా, వాడు బయటకు వచ్చాడు. భయ్యా, ఏమైనా మాట్లాడాడా? భయ్యా, టెంపుల్ పేరు ఎత్తగానే ఓన్లీ శివరింగ్ వచ్చింది. భయ్యా, ఐ కుడ్ ఫీల్ ఇట్. వెళ్ళిపోదు భయ్యా, కేరళకి వెళ్ళిపోతా భయ్యా. నువ్వు ఫ్రెండ్ అనేవి కాబట్టి ఇదంతా చూస్తున్నావు. నువ్వేం చేసినా భరిస్తున్నావు. ఇది దాటింగ్ చేస్తే ఊరుకోం. డాక్టర్ మందులు రాశాడు, నేను కొంటున్నా. వాడితే వాడేదో పో. నేను మహిషాసుర మర్దిని టెంపుల్కి వెళ్తున్నా భయ్యా. రేపు 12 గంటలకు ట్రైన్. నువ్వు వస్తావు? నేను రాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు, నాకు తెలుసు. నేను రాను. ఎక్స్క్యూజ్ మీ, అది మా బ్రదర్ సీట్. రాగానే లేచిపోతానయ్యా, నేనే ఎత్తుకుపోను. ఇప్పుడే లేవచ్చుగా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. ఇప్పుడే. అయ్యో సార్, అది లోపల ఉన్నాడు సీటు. ఓ, బాత్రూమ్ లో ఉన్నాడా? కాదు సార్, నా లోపల. ప్లీజ్ లేవచ్చుగా. ప్లీజ్. అయ్యో, వీడు తేడాగా ఉన్నాడు. వేరే ట్రైన్కి వెళ్ళడం బెటర్. టికెట్ సార్, టికెట్. ప్రెజెంట్ సార్. సారీ సార్. ఒకటి మీది, మరి రెండోది? బయట ఉన్నాడు సార్, లోపలికి వస్తాడు. మూడోది? లోపల ఉన్నాడు సార్, బయటకు వస్తుంటాడు అప్పుడప్పుడు. మహిషాసుర మర్దిని టెంపుల్కేనా? ఎగ్జాక్ట్లీ. మీరు సూపర్. ఇదో పట్టుగా. మనం బస్సు పోతాం. బాయ్. బాబు
చేపకంది భయ్యా భయ్యా నాకు తెలుసు భయ్యా నువ్వు నా కోసం వస్తావు నాకు తెలుసు భయ్యా. ఆపు, నీ కోసం కాదు నా ఫ్రెండ్ కోసం వచ్చా. అక్కడ వెళ్ళినా చూయించుకున్నా నీకు వర్కౌట్ అవుతుంది నాకు బాగా తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే? పలుకు పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు. వెళ్తున్నావా బిడ్డ? వెళ్తున్నా స్వామి. వెళ్ళు వెళ్ళు, ఉన్న సమస్య తీరిపోద్ది, ఇంకో సమస్య మొదలవుద్ది. ఇంకో ప్రాబ్లమా? నాకా స్వామి? నీకు కాదు, నీ ఫ్రెండ్ కి. నాకా? చైన్ లాగా పలుకు పలుకు జగదాంబ పలుకు కంచి కామాక్షి. మళ్ళీ వద్దాం భయ్యా, ప్రాబ్లం ఉంటే